భారతదేశానికి సంబంధించి వచ్చే నెల అత్యంత కీలకమైంది. వాస్తవంగా మొన్న ఈ తీవ్రవాద ముఠాలు ఇప్పుడు డాక్టర్ ఉమర్ సచ్చాడు. వాడితో పాటుగా ఇప్పుడు జైలుకెళ్లారు వాడి సహచరులు. ఇంకా 300 కిలోల పేలుడు పదార్థం ఎక్కడుందో తెలీదు. ఆ వ్యవహారాల సందర్భంలో తాజాగా బయటపడుతున్నటువంటి అంశం ఏంటయ్యా అంటే, భారతదేశానికి సంబంధించి వచ్చే నెల 6వ తారీఖున డిసెంబర్ 6న బాబరీ కట్టడం కూలిన రోజుని బేస్ చేసుకుని దేశంలో 200 ప్రదేశాల్లో అల్లకల్లోలాలు సృష్టించాలంటే వీళ్ళ ప్లాన్. ఇందులో కొంత వీళ్ళకి తెలుసు. ఇంకా తెలియని వాళ్ళు ఎక్కడున్నారు, అజ్ఞాతంలో ఎక్కడున్నారో తెలియదు. అందుకోసమే దేశమంతా జల్లెడ పడుతున్నారు, గాలిస్తున్నారు, వెతుకుతున్నారు, వెంటాడుతున్నారు. ఇదే సమయంలో మరొక టెన్షన్ వచ్చి పడింది. డిసెంబర్ 5వ తారీఖున రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశానికి రాబోతున్నారు. ఘన స్వాగతం, ఆ పైన కార్యక్రమాలు జరుగుతాయి. ఆయన ఇక్కడ ఉండగా ఏదన్నా జరిగిందంటే కనుక ప్రపంచం దృష్టినంతా ఆకర్షిస్తుంది. గతంలో కూడా ట్రంప్ వచ్చిన టైంలో కావాలని ఢిల్లీ అల్లర్లు సృష్టించి అక్కడ శర్మ అనేటటువంటి పోలీస్ అధికారిని కళ్ళల్లో ఒంటి మీదన 2000 పోట్లు పొడిచి చంపారంటే వాళ్ళు ఎంత క్రూరంగా వివరించారు. అతను కనిపెట్టాడు శర్మ కాబట్టి అతన్ని చంపారు. అట్లాంటి సిచ్యుయేషన్ చూసాం. ఇప్పుడు మరి ఏం జరుగుతుంది ఎట్లాగా అన్నది చూడాల్సి ఉంది.